నమస్తే. ఎస్సీ వర్గీకరణ తర్వాత ముఖ్యంగా ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాలు 57 కులాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కులాల యొక్క ఆ ప్రజల యొక్క జీవితాలు పెద్ద ఎత్తున మార్పు జరుగుతుందని చెప్పేసి భావించడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ అయిపోయింది. కానీ ఉన్నటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో 57 ఉపకులాలు వాళ్ళ జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ముఖ్యంగా వాళ్ళు మొదటి నుంచి అనుభవిస్తున్నటువంటి అంశం సర్టిఫికెట్‌లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మరో పక్కన ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కావచ్చు. వీటన్నిటి పట్ల ఎక్కడ కూడా ఇప్పటివరకు ఒక దారి పడ్డట్టుగా అయితే కనపడట్లేదు. వాళ్ళందరూ కూడా ఒక పక్కన ప్రభుత్వం పైన వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత మా బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నటువంటి అంశాన్ని మరోసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనతో పాటు ఎంబీసీ కులాల రాష్ట్ర నాయకులు బైరి వెంకటేశం గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటిది ఇయాల ప్రధానంగా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో ఉన్నటువంటి దానికి భిన్నంగా ఏమైనా మీ జీవితాల్లో మార్పు వచ్చినటువంటి సందర్భం కనబడతా ఉందా? అదే అదే మా ప్రధాన సమస్య. వర్గీకరణ కోసం ఇన్నేళ్ళు పోరాడినాం. వర్గీకరణ కాంగానే ఇప్పుడు అన్ని అద్భుతాలు జరుగుతాయని అనుకున్నాం కాబట్టి, అద్భుతాలు ఏం జరగకపోగా కనీసం మా కులపత్రాలే లేకుండా పోయినాయి. సో ఇప్పటికీ అవి అనుభవించాలన్నా కానీ దానికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం కదా. మన విద్యా అవకాశాలు కావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏమైనా పొందాలంటే కుల ధృవీకరణ పత్రాలు కావాలి. సో ఈ ఈ పత్రాలు రావాలంటే మరి దానికి సంబంధించిన కొన్ని కులాలకేమో ఎంఆర్ఓ ఇస్తాడు, కొన్ని కులాలకేమో ఆర్డీఓ ఇస్తాడు. బీసీలలో 160 కులాలు ఉంటే అందరికి కూడా ఎంఆర్ఓని ఇస్తాడు. మరి బీసీలలో లేనటువంటి యొక్క క్రిటికల్ సిచ్యువేషన్ దళితులలో ఏముందో మరి అది అర్థం కాని పరిస్థితి. ఇటువంటి వివక్షత చూపకుండా ఇలా దళితులందరికీ కూడా తహసీల్దార్ ఇవ్వడం వల్ల స్థానికంగా ఆ అధికారి ఉంటాడు కాబట్టి వెరిఫై చేసుకొని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆర్డీఓ పరిధిలో పెట్టడం వల్ల ఆర్డీఓ పరిధి పెద్దగా ఉంటుంది. మా వాళ్ళు ఈ విద్యలో కూడా అన్నిట్లో కూడా చైతన్యంలో వెనుకబడి ఉంటారు కాబట్టి ఆ కార్యాలయం చుట్టూ తిరగలేక ఇలా ఎంప్లాయీ షూరిటీ అని ఇంకా ఏదో నోట్ అని ఇవన్నీ రకరకాల ఇబ్బందులతోటి వాళ్ళు ఆ సర్టిఫికేట్ వాళ్ళ సొంత కులం కాక మిగతా సర్టిఫికేట్లు అధికారులే ఒత్తిడి చేసి మాలమాదిగ సర్టిఫికేట్లు తీసుకో అని ఒత్తిడి చేసిన పరిస్థితులు అక్కడ కూడా చాలా కులాలు మా మా వాళ్ళందరూ కూడా మాలమాదిగ సర్టిఫికేట్ తీసుకున్న పరిస్థితి. సో ఇట్లా కాకుండా మా సొంత కులం యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆ కులం పేరుతోటి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందాలంటే వాళ్ళకు సర్టిఫికేట్లు కంపల్సరీ తహసీల్దార్ ఇస్తేనే న్యాయం జరుగుతుంది అనేటువంటిది మా డిమాండ్. సార్, ఒక పక్కన ఇప్పటికి మీరు ఏదైతే రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఇద్దరు మీ మంత్రుల సంఖ్య ఇద్దరు. సో ఇప్పుడు మళ్ళీ ఒక ఎస్సీ మాదిగా అలాగే మాలా సంబంధించిన కులానికి కూడా సో వాళ్ళు ఎందుకు మీ సంబంధించిన సమస్యను రేజ్ చేయలేకపోతా ఉన్నారు? మీకు ఉన్నటువంటి ఆ సమస్యల పట్ల ఎందుకు ఒక దారి చూపెట్టలేకపోతా ఉన్నారు అనుకోవచ్చు? ఇప్పుడు అదే మా ప్రధాన సమస్య. ఇలా బీసీలకు సంబంధించిన మంత్రులేమో బీసీ నాయకులను ఎంబడేసుకొని ప్రతిసారి ముఖ్యమంత్రి దగ్గరికి పోతుర్రు. మా సమస్యలు వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు. ఢిల్లీకి కూడా పోయి ధర్నాలు చేస్తున్నారు. మరి మా సమస్యల మీద ఇలా దాదాపు 20% జనాభా ఉన్నది ఈ రాష్ట్రంలో కూడా. ఈ జనాభా ఉన్నటువంటి దళితుల సమస్యల మీద ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు? లేదా ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇంకా ఇద్దరు మంత్రులు వచ్చారు. మొన్నటిదాకా ఇద్దరు ఉండరు. ఇప్పుడు ఇద్దరు మంత్రులు వచ్చారు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం చేస్తారని మేము భావిస్తున్నాము. కార్పొరేషన్ గురించి ఏమైనా మాట్లాడదలుచుకున్నారు అంటే ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ అన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా. ఎందుకంటే ప్రత్యేక కార్పొరేషన్ అనేటువంటిది తప్పకుండా పెడితేనే ఈ కులాలకు న్యాయం జరుగుతుంది. ఇది లేకపోతే కనీసం ఆర్థిక అభివృద్ధి కూడా జరగదు. ఇప్పటివరకు ఏ రకమైన అభివృద్ధి లేదు. కానీ కనీసం ఈ కార్పొరేషన్ పెడితేనన్నా కొన్ని ఉపాధి పథకాలు దక్కుతాయి. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నారు మా దాంట్లో. ఇప్పటికిప్పుడు చదువుకొని అయితే వాళ్ళ కలెక్టర్ గారు, ఎస్పీలు గారు ఆ చదువుకునే వాళ్ళకి అవకాశాన్ని వర్గీకరణ ద్వారా పొందే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పటి వరకు ఇవాళ మన కిన్నర కొట్టుకొని బతికేటువంటి డక్కలలో వేషాలు వేసుకొని జీవించే మా చిందోళ్ళు, లేకపోతే మా బుడగజంగాలో, మా మా ఒలేదాసరోల్లో, మా మాంగోల్లో వీళ్ళంతా కూడా ఇప్పటికిప్పుడు చేయలేరు కాబట్టి వాళ్ళు ఏదో ఉపాధి తీసుకోవాలి. ఇప్పుడు ఆ కుల వృత్తులు కూడా కోల్పోయారు. దాన్నే నమ్ముకొని బతుకుతామంటే వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి. సో ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ స్కీమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరికి చేరాలని అంటే ఇవన్నీ కూడా సపరేట్గా మాకు ఫండ్ కేటాయించి కార్పొరేషన్ పెడితేనే అవి అందుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి తర్వాత రాజు యువ వికాసం అనేటువంటి ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. సో వీటిలో కూడా మాకు అందరికి కూడా సపరేట్గా ఉంచితే మాత్రమే దక్కుతుంది. లేకపోతే ఆ గుంపులో వెళ్ళి మా వాళ్ళు కొట్లాడాలంటే కొట్లాడరు. ఇప్పుడు కార్పొరేషన్ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ద్వారా పెట్టాలని కొంతమంది మాట్లాడుతున్నారు అవగాహన లేనోళ్ళు. ఇవాళ మా పోరాటం మొన్నటిదాకా ఏం జరిగింది? ఆ గ్రూప్లో గ్రూప్ 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, అందులో ఎవరు ఉంటారు? మాదిగలు ఉంటారు, మిగతా 18 కులాలు ఉంటారు. ఈ 18 కులాల వాళ్ళు మాదిగలతో కొట్లాడతారా? కొట్లాడరు.
గ్రూప్ 3లో ఉన్నటువంటి దాదాపు 26 కులాలు ఉన్నాయి. అందులో మాలలతో మిగతా 25 కులాలు కొట్లాడతారా? కొట్లాడరు. సో, కాబట్టి మేము చెప్పినట్టుగా వర్గీకరణ విషయం అట్లా ఉంచితే, ఈ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఈ వెనుకబడ్డ కులాలన్నిటిని కూడా ఒక తాటికి తీసుకురావాలి. ఇలా బీసీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ ఉన్నప్పటికి కూడా ఎంబీసీ కార్పొరేషన్ ఉన్నది. మీకు ఐడియా ఉంటది. ఆ ఎంబీసీ కార్పొరేషన్ ఉండడం వల్ల కొంత సంచార జాతికి చెందినటువంటి ప్రజలు కొంత మేలు జరుగుతూ ఉన్నది. ఇందులో కూడా అట్లనే ఎస్సీలో ఉన్నప్పటికి కూడా ఎస్సీ కార్పొరేషన్లో ఎంబీఎస్సీ కార్పొరేషన్ సపరేట్ చేసి దానికి నిధులు కేటాయించాలి. అంటే గతంలో మీ వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగని బట్టి మీరు ప్రధానంగా నడవడం జరిగింది. సో, వర్గీకరణ విషయంలో మీ వంతు పాత్ర కూడా పోషించడం జరిగింది. ఈ అంశాన్ని అంటే గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మీ సర్టిఫికెట్ల అంశం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్లు సైతం ఆ సంబంధించినటువంటి మందకృష్ణ గారు చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. సో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక పక్కన వర్గీకరణ అయిపోయిన తర్వాత ఈ సమస్యను ఆయన దృష్టికి ఏమైనా తీసుకువెళ్తే ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంది? అసలు మీరు ఆయన కలిసిందా లేదా? ఏంటి అసలు? ఇలా వర్గీకరణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మొదట్లో ఆయన అన్ని కులాల కోసం కొట్లాడతామని అన్నాడు, కానీ ఏ కులం నుంచి కూడా బయటకు తీసుకురాలి, ఏ కులం నుంచి నాయకుడిని తయారు చేయలేదు. మేము ఎప్పుడైతే 15 ఏళ్ల క్రితము ఈ ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ప్రారంభించామో అప్పటి నుంచే ఈ కులాలను వెలుగులోకి తీసుకొచ్చినాం, కానీ కృష్ణమాదిగా ఏనాడు తీసుకొచ్చిన పరిస్థితి లేదు. అందుకనే మా కులాల్లో ఉన్నటువంటి అట్టడుగు కులాలను ఒక్కొక్కరిని పోగేసుకొని అన్ని జిల్లాల నుంచి మా వృత్తులు ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి మీ మీడియా ద్వారా ఇలా ప్రభుత్వానికి తీసుకొచ్చి ఈ కులాలు ఉన్నాయనే గుర్తింపు తీసుకొచ్చి ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి తప్పితే ఏ మాదిగ నాయకుడు మాల నాయకుడు మా గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇలా కార్పొరేషన్ గురించి కూడా మేమే కొట్లాడినా, మేమే ఆ మేనిఫెస్టోలో పెట్టించినా, కానీ మా గురించి ఎవరు కొట్లాడిన లేరు. ఇలా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఇలా అట్టడుగు వర్గాలకు మద్దతు ఇవ్వాలని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా మద్దతు ఇవ్వవలసిందే. ఇలా వర్గీకరణ అందరికీ న్యాయం చేయడం కోసం 58 కులాలు ఒక దిక్కు, ఒక కులం ఒక దిక్కు అని మాట్లాడారు కదా. 57 కులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు మాకు ఖచ్చితంగా మద్దతు ఇచ్చి మా కార్పొరేషన్కి మీరు అండగా ఉండండి. మాకు రాబోయే స్థానిక సంస్థల్లో మా మా 57 కులాలకు కూడా ఈ వచ్చే దాంట్లో మాకు సపరేట్గా వాటా కేటాయించండి. నామినేటెడ్ పదవుల్లో వచ్చేటువంటి ఎమ్మెల్సీ పదవుల్లో మా వాటా కోసం మీరు మాట్లాడండి. అప్పుడు మేము నమ్ముతాం. రేపు రాబోయేటువంటి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఉపకులాలకు సపరేట్గా స్థానాలు కేటాయించాలి. మాకు హక్కుగా మేము అడుగుతున్నాం తప్పితే ఎవరిని భిక్షణ అడుగుతలేము. ఖచ్చితంగా మా వాటా మాకు మేము తీసుకునే వరకు మా కులాలమందరం కూడా రేపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇవాళ మేము ఉద్యమాన్ని నిర్మిస్తాం. మా స్థానాన్ని, మా వాటాన్ని మేము పొందుతాం. వెంటనే మా కార్పొరేషన్ను ఈ వచ్చే క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని దాన్ని ప్రకటించి నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, మా వాళ్ళకందరికీ కూడా ఇలా మాదిగలకు ఒక పెద్ద భవనం కట్టించారు, జగ్జీవనరావు భవనం అని అంబేద్కర్ బంజారా హిల్స్లా. ఇంకొకడ అంబేద్కర్ భవన్లు కట్టించారు. కానీ ఈ కులాల గురించి ఏనాడు ఏ ఒక్క నాయకుడు మాట్లాడలే. ఈ భవనాలకు మా వాళ్ళని ఎవరిని రానియలే. అందుకనే మేము కూడా ఇలా అంబేద్కర్ వాదులుగా, దళితులుగా మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కాబట్టి మా ఆత్మగౌరవం మా భవనం మాకు ఉండాలి. కాబట్టి మా భవనాన్ని మాకు నిర్మించేయండి. 5 ఎకరాలలో ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే మా దాంట్లో చాలామంది కళాకారులు ఉంటారు. కనీసం ఆ కళలను కాపాడుకోవడానికి ట్రైనింగ్స్ అన్ని ఇచ్చుకుంటారు. అదేవిధంగా ఎక్కడనో మారుమూల అడవిల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే మా దళితులందరికీ కూడా వాళ్ళు కనీసం హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకుందామంటే ఉండడానికి ఇలా ₹1000 పెట్టలేనటువంటి పరిస్థితి. మా భవనం అంటే అందులో ఒక 4 రూమ్లు ఉంటే మా పిల్లలు చదువుకుంటారు. ఇట్లా చాలా అవకాశాల కోసం, ఉపాధి కోసం మేము ఇలా పెద్ద ఎత్తున లాబింగ్ చేసే పరిస్థితి లేదు. లేకపోతే ఇంకొకరిని బెదిరించి మేము ఉద్యమాలు చేసుకునే పరిస్థితి లేదు. మాకు వచ్చేటువంటి చేతి వృత్తులతో వచ్చేటువంటి రూపాయి, ₹2 మా ఉద్యమాలు నడిపించుకుంటున్నాం. దాని దిశగానే ఇంకా రేపు రోజుల్లో మా సమస్యలు పరిష్కారం చేయడానికి మేము కొట్లాడుతాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇది ఎంబీఎస్సీ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడేది. ముఖ్యంగా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ప్రత్యేక కార్పొరేషన్ కోసం ఖచ్చితంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని పట్ల ఉన్నటువంటి ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో దీని పట్ల ఇమ్మీడియట్‌గా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఒక పక్కన వాళ్ళకున్నటువంటి సమస్య, ముఖ్యంగా వాళ్ళకున్నటువంటి సర్టిఫికెట్ల సమస్య కావచ్చు, కార్పొరేషన్‌లకు సంబంధించినటువంటి ఆ సమస్యతో పాటు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంబీఎస్సీ కులాలు ముఖ్యంగా 57 ఉపకులాలకి అవకాశం కల్పించాలన్నటువంటి భావాన్ని వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కెమెరా పర్సన్ గణేష్‌తో అనిల్, మన తొలి వెలుగు.